హాయ్ అండి అందరికీ. ఇప్పుడున్న లైఫ్ స్టైల్‌లో అందరూ కూడా చేపలని బయటే చేయించుకొని వచ్చేస్తున్నాం కదా! వాళ్ళు బయట రోడ్ సైడ్ ఏ వాటర్‌ని యూజ్ చేస్తారో మనకు తెలీదు. అందుకని ఇంటికొచ్చిన తర్వాత చాలా నీట్‌గా శుభ్రం చేసుకోవాలి. ఇక నుంచి మీరు మాత్రం ఈ పద్ధతిలోనే చేపలని వాష్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పసుపు, కొద్దిగా గళ్ళుప్పు, ఒక బద్ద నిమ్మకాయని పిండుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి పసుపు, నిమ్మకాయ వేసాం కదా! పసుపు యాంటీబయాటిక్ లాగా యూజ్ చేస్తుంది. నిమ్మకాయలో యాసిడ్ గుణాలు ఉంటాయి కాబట్టి మనకి బయట యూజ్ చేసిన వాటర్‌లో ఎలాంటి డర్ట్ ఉన్న జెర్మ్స్ ఉన్నా కూడా ఈ యాసిడ్ గుణానికి చనిపోతాయన్నమాట. ప్లస్ మనకి చేప అనేది నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది. తెల్లగా వచ్చేస్తాయన్నమాట. ఇప్పుడు ఇలా ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కనుంచి తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుని వాటర్ పోసేసుకుని 3 సార్లు నీట్‌గా వాష్ చేసేసుకుంటే మనకి చేపలు కూడా కొంచెం నీట్‌గా అయిపోతాయి. అందులో ఉన్న డర్ట్ అనేది పోతుంది. నీసు వాసన కూడా పోతుంది. మీరు ఈసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి.